శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి శనిగ్రహ అనుగ్రహం కోసం ఏ నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి శని రాశ్యాధిపతి అవుతున్నాడు. సో మరి రాశ్యాధిపతిగా లగ్నాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు మరి సొంత రాశి వారికే ఇబ్బంది పెడతారా అన్న అనుమానం చాలామందికి రావడం జరుగుతుంటుంది. సో ఈ విషయంలో ఒక క్లారిటీ ఏంటంటే, శని భగవానుడు తన యొక్క దశ అంతర్దశల్లో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, యాస్టీజ్గా శని ఉన్న స్థానాన్ని బట్టి. అయితే గోచార రీత్యా వచ్చినప్పుడు మాత్రం అన్ని రాశుల వారికి కూడా సమాన న్యాయాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే శని మకర రాశి వారికి అదే ఫలితాన్ని, కుంభరాశి వారికి అదే ఫలితాన్ని, సింహరాశి వారికి అదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ రాశి వారికి మిగతా రాశుల కానీ ఎక్కువ కష్టపడుతుంటాడు. అంటే స్వభావ సిద్ధంగా ఈ రాశివారు మరి శని అధిపతి అవ్వడం వలన చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైన క్రమశిక్షణతో చాలా సౌఖ్యాలకి చాలా సుఖాలకి దూరంగా అతి కఠోర నియమాలతో పెరగడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే వీళ్ళకి నిజంగా ఏలినాడు శని వచ్చినా జన్మ శని వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ కష్టాల్లో పెరిగి కష్టాలు ఎదుర్కొన్న వాడికి ఈ ఏలినాడు శని మాత్రం పెద్దగా ఏం చేస్తుంది? ఆ విధంగా వీళ్ళకి అనుకుంటారు మిగతా వాళ్ళు. శని భగవానుడు ఈ మకర రాశి వారికి కుంభరాశి వారికి ఏమి ఇబ్బంది పెట్టడో మరి రాశ్యాధిపతిగా అనుకుంటాడు. అంటే మిగతా వాళ్ళకి ఈ జన్మశని వచ్చినప్పుడు, అష్టమ శని వచ్చినప్పుడు, ఏలినాడు శని వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు. కానీ ఈ మకర కుంభరాశుల వారికి ఏ రాశిలో ఉన్నా మొత్తం జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో అందువలన వీళ్ళ చిన్న తప్పుకి పెద్ద శిక్ష అనుభవిస్తుంటారు. ఎంతో కష్టపడి ఎంత అర్హత ఉన్నా చిన్న స్థాయి ఉద్యోగంలో ఒక సబార్డినేట్గా జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుంటుంది. ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ దగ్గర, ఒక రాజకీయ నాయకుడి దగ్గర, లేదంటే పెద్ద అధికారి దగ్గర సబార్డినేట్గా వీళ్ళు పనిచేస్తూ వీళ్ళ యొక్క తెలివితేటలతో వీళ్ళ యొక్క సామర్థ్యంతో వాళ్ళని పెద్దవాళ్ళు చేస్తుంటారు. అంటే రియల్ ఎస్టేట్లో పనిచేస్తే ఆ ఓనర్ని బాగా ఇప్పుడు కోట్లు సంపాదించేలా చూస్తారు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తే వాడు అందలం ఎక్కి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యేదాకా కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఒక అధికారి దగ్గర పనిచేస్తే వాడికి ఉన్నత స్థాయి వచ్చే వరకు కూడా వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఇతరుల అభివృద్ధికి కారణమవుతూ వీళ్ళ మాత్రం ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నట్టు జరుగుతుంటుంది. వీటింట్లో ఒక శుభకార్యం జరగాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా మరి వాళ్ళని ఆశ్రయించో ఇతరులను ఆశ్రయించో చేయాలి తప్ప వీళ్ళు పెద్దగా సంపాదించింది ఉండదు. కనీసం వీళ్ళ సుఖపడరు, వీళ్ళ సంతానం కూడా సుఖపడినట్టు ఉండదు. సో ఈ విధంగా ఈ రాశివారు ఒక క్రమశిక్షణతో, ఒక నిజాయితీగా, ఇతరుల సొమ్ము ఆశించకుండా చాలా కఠోర నియమంతో జాగ్రత్తగా జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి అంచెలంచెలుగా వెలుగుతారు. అయితే జీవితంలో అన్ని సౌఖ్యాలు కూడా సంపాదిస్తారు. సొంత గృహం ఏర్పాటు చేసుకుంటారు, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటారు, ఒక స్థిరమైన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది కూడా ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి ఎంత సరిపోద్దో అంత కష్టానికి తగిన ఫలితం మాత్రం పొందుతారు తప్ప అతిగా ఏమాత్రం శని భగవానుడు వీళ్ళకి ఇవ్వడం. పైపెచ్చు చిన్న పొరపాటు చేసినా తొందరగానే పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. చిన్న తప్పుకి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. పెద్ద పెద్ద నేరాలు చేసినా కూడా జాబులో కొనసాగే వాళ్ళు వేరే రాశిలో ఉంటారు. సో ఈ విధంగా ఈ రాశి వారిని శని క్రమశిక్షణతో నడిపిస్తుంటాడు. అంటే ఒక మిలిటరీలో సైనికుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క జీవన విధానం ఈ మకర రాశి వారిది. సో వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ, క్రమశిక్షణ ఉంటుంది. అన్ని సౌఖ్యాలు పెడుతుంటారు, టైంకి భోజనం పెడుతుంటారు, అన్నీ ఇస్తుంటారు. కానీ చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష ఇస్తుంటారు. సేమ్ అదే పాలసీ ఇక్కడ మిలిటరీలో సైనికుడి స్థితి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా వాడి యొక్క మకర రాశి వారి జీవిత విధానం ఆ విధంగా ఉంటుంది. బట్ ఎనీహౌ మొత్తం మీద క్రమశిక్షణతో మరి 10 మందికి రక్షణగా ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు ఈ రాశివారు. సో 10 మందికి ధైర్యం చెబుతూ వీళ్ళకు కూడా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వారికి ప్రస్తుతం
శని భగవానుడు రెండవ స్థానంలో అంటే ఏలినాటి శని థర్డ్ ఫేజ్లో ఉండడం జరుగుతుంది. సో ఇది కుటుంబ స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తున్నప్పుడు జీవితం మళ్ళా ఒక్కసారి రీకన్సిల్ అవుతుందన్నమాట. అంటే గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నవన్నీ కూడా నెమ్మదిగా తిరిగి సంపాదించుకోవడం. సో అలాగే ఉపాధి అవకాశాల కొరకు ఉన్న ప్రాంతం విడిచి దూర ప్రాంతం కానీ వేరే ప్రాంతానికి వెళ్ళడం, తిరిగి మళ్ళా కొత్తగా జీవన విధానం సాగించి నెమ్మదిగా పూర్వవైభవాన్ని పొందే విధంగా ప్రస్తుతం ఈ ఏలినాటి శని వీళ్ళకి థర్డ్ ఫేజ్లో ఉండడం జరిగింది. మరి ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం పొందాలంటే ఒకటి ఖచ్చితంగా వీళ్ళు నిజాయితీగా నియమంగా ఉండడం తప్పనిసరి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, తండ్రి గారిని కానీ తాతగారిని కానీ వృద్ధులను కానీ సేవించడం, ఇది చేసుకుంటే చాలా పర్టికులర్గా ఏ దైవాన్ని కూడా ఏం పూజించక్కర్లేదు. కానీ మరి తొందరగా శీఘ్రంగా ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మరి ఈ రాశి వారికి బాధక స్థానం వృశ్చిక రాశి కాబట్టి మీరు శీఘ్రంగా ఫలితం పొందాలంటే హనుమాన్ ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన. అంటే ఏదైనా ఒక పని తలచిన వెంటనే పూర్తి చేస్తూ ఉంటాడో ఆంజనేయ స్వామి. అంటే రాములు వారి దగ్గర సహాయకులుగా ఉన్న ఎవరు ఏం కోరుకున్నా క్షణాల్లో చేసి పెట్టేస్తుంటాడు. సో అందుకనే ఈ మకర రాశి వారికి శని అధిపతి అవ్వడం వల్ల ఏంటి, రాశి వారికి ఏది కావాలన్నా కూడా చాలా ఆలస్యం అవుతుంటుంది. సో అందువలన వీళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణం, లేదంటే ఒక దీక్షగా ఒక హనుమంతుడిని పూజ చేసుకోవడం, హనుమంతుడిని ఆరాధించడం, హనుమత్ దీక్ష తీసుకోవడం వల్ల అతి శీఘ్రంగా వీళ్ళు తొందరగా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి తాంత్రిక విధానంలో కూడా మరి పూజా విధానంలో కూడా మరి దశ మహావిద్యల్లో కాళీ అమ్మవారిని పూజించడం వల్ల, లేదు డైరెక్ట్గా ఇవన్నీ కాకుండా కనకదుర్గ అమ్మవారి ఆరాధన వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు వాళ్ళ యొక్క ఇబ్బందులు, కష్టాలు, చికాకుల నుండి అతి శీఘ్రంగా బయటపడి ఇక నుంచైనా మరి సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయడం, ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక ఉత్తమమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.